హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాతకి తాళం గింజలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాతకి పసుపు, అలాగే తగినంత అల్లం కూడా వేసుకున్నానండి. ఈ లోపు నేను ఒక టమాటాను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, అది కూడా ఇప్పుడు వేసుకున్నాను. బెండకాయ పులుసు కాబట్టి బెండకాయలు మరీ సన్నగా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బెటర్. అండ్ చింతపండు రసం కూడా ఉండాలి కాబట్టి నేను చింతపండు కూడా నానేసుకున్నానండి. ఈ చింతపండు రసం తీసేటప్పుడు నేను ఉప్పు కూడా అందులోనే యాడ్ చేసుకున్నాను, మళ్ళీ కర్రీలో కాకుండా. ఇప్పుడు ఇవి మగ్గుతుండగానే తగినంత కారం వేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ సపరేట్గా మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే రసంలోనే వేసాను కాబట్టి. మీకు ఇక్కడ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు మీరు ఉప్పు. బియ్యం పిండి మరి డైరెక్ట్ కాకుండా ఇలా గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ మిక్స్ చేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని వేసుకుంటే బెటర్ అండి. ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ.